జర్మనీలో సబ్‌వే ఎలా ఉంటుందో చూద్దామా? సో, ఇది జర్మనీలో సబ్‌వే. సో, ఇక్కడ మంచి చీజ్‌కి ఫేమస్ కదా! సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ దొరుకుతాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ వెజ్జీస్ అన్నీ దొరుకుతాయి. బిఫోర్ దట్ జస్ట్ హీట్ చేస్తున్నాడంతే. తర్వాత మనకి ఎంత కావాలంటే అంత ఓవర్‌లోడ్ చేసి మరీ వెజిటబుల్స్ ఏస్తారు. చికెన్ కూడా కొంచెం కంపారిటివ్‌లీ ఇండియా కన్నా ఎక్కువే ఏస్తారు. అండ్ ఫ్రెష్ ఉంటుంది. ఎందుకంటే జర్మన్ రూల్స్ ఆర్ వెరీ, వెరీ స్ట్రిక్ట్. సో, మనకి ఇందులో కావాల్సినవన్నీ ఎంచుకోవచ్చు. నాకు బేసిక్‌గా జలపీనోస్ వెజిటబుల్స్ అంటే ఇష్టం కాబట్టి అన్నీ ఎంచుకున్నాను. జలపీనోస్ చాలా చాలా వేయించుకున్నాను. ఎంత అంటే వాడు షాక్ అయ్యేంత. అండ్ దెన్ సాసెస్‌లో నేను చూస్ చేసుకున్న తందూరి అండ్ బార్బిక్యూ ఆఫ్‌కోర్స్ తందూరి ఇక్కడ ఉండదు కదా! బార్బిక్యూ, చిపోట్లే అండ్ మస్టర్డ్ సాస్. సో, అవన్నీ ఏస్తున్నాడనమాట. పాపం వాడు వెజ్జీస్ చికెన్ పెట్టిన దానికి అది పట్టట్లే. ఫిక్స్ చేయడానికి కూడా అవ్వట్లేదు. పెట్టేసి ఇచ్చాడు. ఇంతకీ ఇది ఎంత ప్రైస్ అవుతుందనుకుంటున్నారు? ఇక్కడ ఇన్ జర్మనీలో ఈరోజు అంటే థర్స్‌డే ఆఫర్ ఉంటుంది ఇక్కడ. సో, అంత పెద్దది ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. ఇక్కడ బ్రెడ్స్ చాలా చాలా ఫేమస్. వెరీ వెరీ టేస్టీ. ఆల్సో 300 పైన బ్రెడ్స్ ఉంటాయంట ఇక్కడ జర్మనీలో. ఈరోజు ఈ సబ్